పరిస్థితులు మారట్లేదు. కొన్ని సంవత్సరాలు అవుతున్నాయి మా కుటుంబంలో ఏ ఆశీర్వాదాలు రావట్లేదు. కొన్ని సంవత్సరాలు అవుతున్నాయి వివాహమే. మా జీవితాల్లో ఒక మంచి పెళ్లి సందడి లేదు, లేకపోతే గర్భఫలం అనే శుభవార్తలు వినట్లేదు. ఎన్ని సంవత్సరాలు అవుతున్నా మా జీవితాల్లో ఒక ఉద్యోగం కానీ, ఒక ఆశీర్వాదం, సొంత ఇల్లు లేని పరిస్థితులు ఉన్నాయి అని మీరు అడగవచ్చు. కానీ ఒక్కటి, ఆయనపై ఆధారపడండి. మీరు ఆధారపడేది మనుషులపై కాదు. మనుషులు మోసం చేస్తారు, అబద్ధాలు ఆడతారు. కానీ అబద్ధాలు ఆడడానికి ఆయన నరుడు కాదు. వాగ్దానం చేసి తప్పిపోవడానికి ఆయన నరుడు కాదు. ఆయన చెప్పింది చేసే దేవుడు, వాగ్దానం చేసింది నెరవేర్చే దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు అనేది మీరు గమనించాలి. ఈ దృశ్యాన్ని చూస్తే నేను వాకింగ్లో చూసి ఇది ధ్యానించేటప్పుడు నేను అనుకున్నాను, దేవుడు ఎంత గొప్ప దేవుడు. అది చిగురు రాకపోయినప్పుడు అది పనికిరానిదే, ఇంకా అది వేస్ట్, అది ఇంకా తీసేస్తే బెటర్ అనే పరిస్థితి. కానీ దేవుడు ఎప్పుడైతే చిగురించారో అది అవసరమైనది. ఎందుకనగా అది నీడ కావాలి. ఆ చెట్టు ఎదుగుతుంది, ఆ చెట్టు అనేకులకి నీడిస్తుంది, ఆ చెట్టు అనేకులకి ఫలించేటట్టు చేస్తుంది. కాబట్టి ఆ మొద్దు అనగా దావీదు గారి తండ్రి యెస్సీ యొక్క మొద్దు నుండి రాబోతుంది ఆ యేసయ్య మన జీవితాన్ని ఫలించేటట్టు చేస్తారు. ఆ వేర్లు మరణించేటట్టు కనపడ్డా, ఆ మొద్దు ఎదగనట్టు కనపడ్డా, చిగురించేటట్టు కనపడకపోయినా ఆయనపై ఆధారపడండి. దేవుడు ఈరోజు మీ జీవితాలు గొప్ప కార్యాలు చేయునుగాక. ఆమేన్.